41 ప్రదక్షిణ తత్వము 15/4/1946. ఇవాళ ఎంత సుదినమనుకున్నావు. భగవంతులు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు. నేనిక్కడికి వచ్చింది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవాన్లకు నమస్కరించటం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవన్ముఖస్థమై వెడలి వేణువల్లే నా చెవులకు సోకింది. ఏమా అని తల ఎత్తి కిటికీల నుంచి భగవాన్ సోఫా వైపు చూశాను. బాలబానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నవి. డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది. ఓహో, నాగమ్మేనా, ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే, ఏదో చెబుతారు అనుకుని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో, ఏమి వారందరినీ చూచి నేర్చుకుంటురా ఏమి, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. నాకు నవ్వు వచ్చింది. కానీ ఎన్నిసార్లు అని అడగటం వల్ల 3 సార్లు అన్నాను. సరి ఇక చాలును, మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం. వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఏమి అన్నారు భగవాన్. దానికేమి, వద్దంటే మానుతాను అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి, అదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఎందుకది, నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే, ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణం అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే కూటస్థాకిల రూపేస్మిన్ ఇతి ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకరులు చెప్పారు. మీరు హాలు చుట్టూ తిరగటం చూస్తే అందరూ ఇట్లాగే చెయ్యాలి కాబోలని కొత్త వారంతా కోవెల చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది? శంకరులు దేనిలో వ్రాశారది అన్నారొక భక్తులు. పరాపూజ ఆత్మపూజ అని పూజలు 2గా రాశారు వారు. ఆ 2 కలిపి వ్రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో ఉన్నది. ఆ భావమే తీసుకుని అరవంలోని రిభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారు ఇట్లా. ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను. ఎక్కడా నీవే నిండి ఉన్నావు. నిన్నెట్లా చుట్టి వచ్చేది? కూటస్థాకిల రూపుడవని ధ్యానిస్తాను. అదే నీకు ప్రదక్షిణం అని భావం. నమస్కారం అంటేనూ అంతే. మనస్సు స్వస్థితి యందు అడుగుటే నమస్కారం గాని, లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కడం కాదు. తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి గల వారికి కాని మాలాంటి వారికి గురువందనాదులు వద్దా? ముల్లోకములతో అద్వైతం చూపినా గురువుతో చూపరాదని ఉన్నది కదా అన్నారు డాక్టర్ మొదలయ్యారు. అవును, నిజమే. అద్వైతమంటే అసలు నమస్కారం చెయ్యరాదనా? అతి కూడదన్నారు. కాని భావమందు అద్వైతం ఉండాలి గాని బాహ్యానికి పనికొస్తుందా? అన్నిటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టెకు పిడికెడు ఆహారం సరిపోయిందని మనకు చాలునా? మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసుకుతుందా? అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకుని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవి సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకుని ఏడ్చేవారి వలె, అంతే, వారికేదీ అంటదు అన్నారు భగవాన్. కూలికి గుండె బాదుకోవడం ఏమిటి అన్నారు ఒకరు. పూర్వం ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఒక వృద్ధు గతించారనుకోండి, ఇంటి వారికి ఏడుపు రాదు. అయితేనేమి, మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి, అది ఆచారం. కూలికి పని చేసినట్లు డబ్బు తీసుకుని ఏడ్వటం వృత్తిగా ఏర్పరచుకున్న వాళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళని పిలిస్తే భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండెలు బాదుకుంటూ రకరకాలుగా ఏడ్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండటం వల్లనో ఉల్లిపాయ మొదలైనవి కంట్లో పెట్టుకోనో కళ్లనీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అట్లాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు
తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండటం వల్ల ఏదీ వారికి కొత్త లేదు. ఎవరెట్లా పిలిస్తే అట్లా వెళతాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. అన్నీ ఇతరుల కోసమే గాని వారికి ఒక్కటి అక్కరలేదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్. లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చెయ్యటం, అదెందుకు చెయ్యలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అని అనుకుండేదాన్ని. నేడు ఆ కోరిక తీరటమే కాగా ఒక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిండి ఉంటే నాకెట్లా ప్రదక్షిణం చేస్తావు? కోవెల చుట్టి వచ్చినట్లు తిరగటానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు. 42 అభయం సర్వభూతేభ్యః. భగవాన్ ఈ రోజు పొద్దున బయటికి వెళ్లబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్లు చెట్టెక్కి మెల్లిగా కోయక కింద నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నవి. ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని ఆ వెనుక బయటికి వెళ్లే నిమిత్తం లేచి వచ్చి అటు చూసేసరికి రాలిన ఆకులు కొల్లలుగా భగవాన్ కంటపడ్డవి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుషస్వరంతో, ఓహో చాలు చాలు, ఇంక పొండి, కాయలు కోయమంటే ఆకులు రాలేట్టు కొట్టటమా? మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాదటమా చెట్టును? ఎవరి పనికి నియమించింది? ఇట్లా కొట్టే బదులు మొదలంట నరికితే సరిపోతుందే. కాయలు కోయవద్దు, ఏమీ వద్దు, పొండి పొండి అని గద్దించారు. ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోనూ ధ్వరించి భయ కంపితులను గావించింది. ఎత్తిన గడలు చాపకట్టగా నేల వ్రాలినవి. కూలీ వారు చేతులు కట్టుకుని నిలబడ్డారు. నోట మాట రాదు. నేనా పక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూసేసరికి గుండె కొట్టుకుని కళ్ళు నీళ్లు క్రమ్మినవి. చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సు నొప్పించుటకు ఓర్వగలడా? కరుణాపూర్ణ సుధాప్తి కదా రమణ భగవానుడు. శ్రీవారు గోశాల పక్కకు వెళ్లి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతాను. అబ్బబ్బ, చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత గుట్ట అయిందో ఆకుల పోగు. హుస్సో అంటూ హాల్లోకి వెళ్లారు భగవాన్. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఎచ్చమ్మగారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రి స్వామి పటము పెట్టి లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రారంభించిందంట. 50,000 పూర్తయ్యేసరికి వేసవి రావటం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి వేసట వచ్చి భగవాన్తో మొరపెట్టుకుంటే, పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదు అన్నారట భగవాన్. అమ్మో, నొప్పి కాదు అంటే, ఒళ్ళు గిల్లితే నీకు నొప్పైతే పత్రి గిల్లితే చెట్టుకు నొప్పి లేదు అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి, ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే, నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు, నేను చెప్పాలా అన్నారట భగవాన్. పత్రములు గిల్లరాదు అనుటకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించిన దేవీ కాలోత్తరం జ్ఞాన ఆచార విచార పటలమునందున్న శ్లోకమే వ్రాస్తాను చూడు. నమూలోత్పాటనం కుర్యాత్ పత్రచ్ఛేదం వివర్జయేత్ భూతపీడాం న కుర్వీత పుష్పాణాం చ నికృంతనం. వేళ్లను పెళ్లగించరాదు, ఆకులను గిల్లరాదు, భూతములను హింసింపరాదు, పూలను కోయరాదు. ఇది తాత్పర్యం. 43 ఉన్న వస్తువు ఒక్కటే. 23/4/46. ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాన్ యువకుడు 2-3 సహచరులతో వచ్చాడిక్కడికి. ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్లే తోచింది. కాసేపుండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు. అల్లాను ఎట్లా తెలుసుకోవటం, ఎట్లా చూడటం అని ఆ ప్రశ్నల సారాంశం. యథాప్రకారం ఇన్నిటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ వెనుక అల్లాను తెలుసుకుందువు గాని అన్నారు భగవాన్. ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అల్లా కనపడతాడా? అల్లాను ఎట్లా చూడటం అన్నాడు మళ్లీ ఆ యువకుడు. ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు.
ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది. అప్పుడు అల్లాను ఎట్లా తెలుసుకోవటం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్. అయిందక్కడికి ఆ అయ్యప్పని. సహచరులతో సహా లేచి వెళ్లాడు. వారటు పోగానే పక్కనున్న వారితో, చూచారా, అల్లాను చూడవలనట. ఈ కంటితోనేనా చూడటం, ఈ కళ్ళకెట్లా తెలుస్తుందో అన్నారు భగవాన్. నిన్న ఒక హిందువు ఓంకారమంటే ఈశ్వరునకు పేరా అని భగవానులను ప్రశ్నించాడు. ఓంకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఓంకారం, ఓంకారమే స్వరూపం అన్నమాట. అసలు స్వరూపాన్ని కొందరు ఓంకారం అంటారు, కొందరు శక్తి అంటారు, కొందరు ఈశ్వరుడంటారు, కొందరు యేసు అంటారు, కొందరు అల్లా అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. 4-5 రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకు చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకుని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవంతులను ఇట్లా అడిగారు. ఆనందం కూడా లయించేదే అన్నారు కదా, ఆ వెనుక ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి? లయం అంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోకూడదని, దాన్ని అనుభవించేవాడు ఒకడుండాలి కదా, ఆ ఉండేవాణ్ణి తెలుసుకోవద్దా? తెలుసుకోకుంటే అది ధ్యానం ఎట్లా అవుతుంది? అనుభవించేవాణ్ణి తెలుసుకుంటే వాడే తానాయే. తాను తానైనప్పుడు అదే ధ్యానమవుతుంది. ధ్యానమంటే స్వరూపమన్నమాట. అదే సమాధానమును అన్నారు భగవాన్. 44 నల్ల ఆవు. 27/4/1946. నేటికి 3 రోజుల నుంచి గోశాలలో ఉన్న నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలకు కట్టిన ఇంటికి పక్కనున్న చెట్లల్లో ఒకదానికి దాన్ని కట్టివేశారు. 3 నాళ్లుగా వ్యాధి పీడితయ్యి ఉన్నా భగవంతులు అటు తిరిగి చూడలేదు. నిన్న అది మరణవేదనలో పడ్డది. ప్రొద్దుటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం 5 వరకు ప్రాణం పోలేదు. 4:15కు లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్నవైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూచారు. కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ద్ర హృదయలొగుట సహజమే కదా. బంధ విమోచమకు దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి వచ్చి యథాప్రకారం సోఫాను అలంకరించారు. శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప 5 నిమిషాలే ఆ జీవి ఆ శరీరంలో ఉంది. వారి కరుణకై ఎదురు చూచి చూచి అది లభించిన వెంటనే అస్తమించింది. మరణ సమయంలో భగవచ్చింత కలిగితే చాలు, బంధం మోచనం అవుతుందని పెద్దల వాక్యం కదా. ఆ గోవు ఎంత పుణ్యశాలిని కాకుంటే సాక్షాత్తు భగవంతుల పవిత్ర కృపాదృష్టిచే బంధ విమోచనం కలిగి మరణించగలదో చెప్పు. పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్లు బాధపడుతున్నా చూతామన్న సంకల్పం తమకు కలిగేది కాదని, చరమదశలో ఏదో స్ఫురణ కలిగి భగవత్కృపకై కనిపెట్టుకుని ఉన్నట్లు తాము చూచిన వెంటనే వేదన తొలగి మరణించుట కద్దని భగవాన్ ఎన్నిసార్లో చెప్పారు. దానికి ఇది ప్రత్యేక ప్రమాణంగా చూచాను. 45 పరాత్పర స్వరూపం. 2/5/1946. ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్లారు. వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి, స్వామి, మేము రామేశ్వరాది యాత్రలు చేసుకుని అక్కడ ఉండే దేవతలందరినీ సేవించి వచ్చాము. పరాత్పర స్వరూపము ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉన్నది. దయ ఉంచి తెలుపగోర ప్రార్థిస్తున్నాను అన్నాడు. భగవాన్ చిరునవ్వుతో, అట్లాగా, అదే మీరు చెప్తున్నారు కదా, అన్ని దేవతలను సేవించి వచ్చామని. అన్నీ తానైనప్పటికీ ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం. అన్నిటికీ అతీతం అన్నమాట. మీరా దేవాలయాలన్నీ చూడటం వల్ల ఇన్ని దేవుళ్లకు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అన్న యోచన తట్టింది. అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అన్నారు. అప్పుడు శ్రీవారి ముఖం వికాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట. ఆ కళ్లల్లోని తేజస్సు, ఆ మందహాసం చూచి తీరాలి. ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపా వీక్షణంతోటే సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్లిపోయాడు. వారటు పోగానే భగవాన్ ఉత్సాహపూరితులై సమీపవర్తియగు ఒక భక్తునితో,
ఇదిగో చూడు, వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది. పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దానికే అర్థం. అడిగే మాటకే అర్థం తెలియదు, అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది అన్నారు భగవాన్. 46 సంఘనీతులు 11/5/1946. నిన్న ఉదయం 9:30కు బయటకు వెళ్లిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్క పైన అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తరుమాలని హాలు ముందర గంతులు పెడుతూ ఉన్నది. అక్కడ ఉన్న వారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ, ఎక్కడా మొదట వచ్చిన వారంతా వెనక వచ్చిన వారిపై అధికారం చెయ్యడం మామూలే కదా, ఇది అట్లాగే తన హక్కు స్థిరపరచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తున్నది అని చెప్పి ఆ పాత కుక్కను చూచి, ఎందుకురా అరుస్తావు, పో అన్నారు. వారి మాటలు అర్థమైనట్లే అది తొలగిపోయింది. ఈ ఉదయం 10 గంటలకు డాక్టర్ అనంతనారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచి రకముని తెచ్చి ఇచ్చి, కోతులు అన్నీ ఎత్తుకుపోతున్నవి, ఇవి మాత్రమే మిగలటం చేత త్వరపడి కోసి తెచ్చాను అన్నది. భగవాన్ చిరునవ్వుతో, ఓహో అట్లాగా, ఈ కోతులు అక్కడికిన్ని వస్తున్నవా అని రవంత ఆశ్చర్యం అభినయించి అందరి వంకా చూచి, అవును, కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకుపోతవి, మనుషులైతే అన్ని ఒక్కసారే గ్రహిస్తారు. అదేమిటి అంటే మా హక్కు అంటారు. కోతులది చిన్న దొంగతనమైతే వీరిది పెద్ద దొంగతనం. ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు, వీరిది మహాన్యాయమైనట్లు అన్నారు భగవాన్. 47 ఏది బండి 28/5/1946. ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ, విద్య, అడి అన్నామల కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము. ఎండాకాలం, 10-12 ఏళ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను. బండి చూసేసరికి ఆ ఈడు వాళ్లు, ఇంకా చిన్నవాళ్లు కొంతమంది బయలుదేరారు. గిరికి ప్రదక్షిణంగా పయనమై అన్నీ చూపి మధ్యాహ్నం 11:30కు తిరిగి వచ్చాం. 3ంటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుటే తడవుగా, ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు. 11:30 అయిందంటే వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్. బండి ఎక్కి వెళ్లామని విన్నవించాను. భగవాన్ పరిహాసంతో, ఓహో సరిసరి, బండి నెక్కిపోతిరా, పుణ్యం ఎవరికి, బండికా ఎద్దుకా వీరికా అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను. పక్కనున్న వారిని చూచి భగవాన్, ఈ శరీరమే ఒక బండి, దీనికి ఇంకొక బండి, ఆ బండిని లావుటకు ఒక ఎద్దు, ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు. అన్నీ ఇదే విధంగా ఉంటవి. మద్రాసు నుంచి రైలులో వస్తారు, మేం వచ్చామంటారు. ఇట్లాగే శరీరమును, తనకి శరీరం ఒక బండి కదా, దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది, నేను నడిచాను, నేను వచ్చాను అని చెబుతారు. తానెక్కడికి పోయేది? ఇవన్నీ తన యందు ఆరోపించుకోవటమే తప్ప తానేది చెయ్యడు అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు. గౌతమ ఆశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు గాని ఆ వెనక ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారు అని విన్నవించాను. పోనీ అంతవరకైనా నడిచారు గదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్. విద్య చిలిపి పిల్లగదు, వచ్చింది మొదలు భగవానులను గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది. భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా, ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధానపడక 24వ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారు అని శ్రీవారినే అడిగింది. చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా. సాదరంగా దాన్ని చూచి, ఏమమ్మా, నన్ను నువ్వు మీ ఊరు తీసుకుపోతావా, అదే కదా నీ అభిప్రాయం? బావుంది, కాని నేను కదిలితే వీరంతా వస్తారు సరిగదా, త్రోవలో ఎందరో పిలుస్తారు, వెళ్ళకపోతే ఊరుకుంటారా, పట్టుకుని పోతారు. అక్కడి నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు, వీళ్ళందరినీ తీసుకుని పోగలవా? వీరే కాదు, నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది, ఎట్లా తీసుకుని పోగలవు? నన్ను చూడు, ఈ జైలులో పెట్టారు. ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్లీ త్రోవలైన పట్టుకు వచ్చి ఎవరో ఏదో జైల్లో పడేస్తారు.
ఏం చేసేదమ్మా, ఎట్లా రాను చెప్పు, వీళ్ళందరూ నన్ను వదులుతారా, ఏమంటావ్ అన్నారు భగవాన్. విద్య జవాబు చెప్పలేకపోయింది. అప్పట్నుంచి ఈ బిడ్డ నన్ను తమ ఊరు రమ్మని పిలుస్తోంది అని అందరితో చెప్పేవారు భగవాన్. నిన్న పిల్లలిద్దరూ ఊరికి వెడతారని విని 9:15కు భగవాన్ బయటికి వెళుతూ వాకిలి పక్కనే నిలుచున్న విద్యను చూచి చెయ్యి పట్టుకుని, ఏమమ్మా, నన్ను కూడా తీసుకుపోతావా, గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుని పో అన్నారు. వెళ్లే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకుని వెళ్లి చూపింది విద్య. ఫోటోలు చూడగానే, ఓహో, నన్ను తీసుకుపోతున్నావే, బాగా కట్టిపడేయమ్మా బండిలో అన్నారు భగవాన్. అందరూ ఆనంద పరవశులై నవ్వారు. భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతులు విద్య. ఎవరు ఎక్కడికి వెళ్లేది, జైలేది, కొండలే కదిలితే వానిని ఆపేదెట్లా, అన్ని సమస్యలే. 48 జపతపాలు 3/6/1946. నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడిక్కడికి, సత్బ్రాహ్మణుడు. ఆయన మాటల వల్ల, మెళ్ళో ఉన్న రుద్రాక్షమాల వల్ల మంత్రజప పరాయణుడని తెలుస్తోంది. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు. ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి, స్వామి, పంచాక్షరిగాని తారకంగాని ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్. పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ, చోరత్వ, సురాపానాదులు చేసిన ఆ మంత్రజపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా, ఆ పాపము వారిని అంటకుండునా అని మళ్లీ తర్కించి అడిగాడు ఆ విప్రుడు. నేను జపిస్తున్నాననే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు. నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు అన్నారు భగవాన్. ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంత వరకు దేనికదే అనుభవింపవలసిందే. ఒకదానితో వేరొక దాన్ని కప్పిపుచ్చటం ఎట్లా పొసగుతుంది? నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకు ఏదీ అంటదు. తాను ఎవరో తెలుసుకుంటే కాని నేను చేస్తున్నాననే భావన పోదు. తన్ను తాను అరసిన వానికి జపమేది, తపమేది? ప్రారబ్ధవశంగా శరీరయాత్ర సాగుతుందే కాని వాడు ఒక్కదానిని ఇచ్చింపడు. ప్రారబ్ధం అనేది ఇచ్ఛా ప్రారబ్ధం, అనిచ్ఛా ప్రారబ్ధం, పరీక్షా ప్రారబ్ధం అని 3 విధాలు కదా. తన్ను తానెరిగిన తత్వజ్ఞునకు ఇచ్ఛా ప్రారబ్ధం లేనే లేదు. అనిచ్ఛ, పరీక్ష రెండే ఉంటవి. వారు ఏది చేసినా పరుల కొరకే. ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులంటే చేస్తారు గాని తత్ఫలితం వారినంటదు. అటువంటి వారు ఏది చేసినా పుణ్యపాపములు లేవు. అయితే వారు ఎప్పుడూ లోకాన్ని అనుసరించే నడుస్తారు కాని అవకతవక పనులు చెయ్యరు అని యుక్తియుక్తంగా సెలవించారు భగవాన్. తన్ను తాను ఎరిగిన వానికి ఇచ్ఛా ప్రారబ్ధం లేనే లేదు. అనిచ్ఛా, పరీక్ష రెండే ఉంటవని ఆ పృచ్ఛకులకు సమాధానంగా భగవాన్ చెప్పారే గాని వారి యథార్థ సిద్ధాంతం ఉన్నది నలువది అనుబంధమందు ఎట్లా విశదీకరించారో చూడు. జ్ఞానికి సంచిత ఆగాములు లేవు. ప్రారబ్ధం మిగులును అనుట పరుల ప్రశ్నకు పలుకుమాట. భర్త పోయిన తరువాత వైధవ్యమును పొందని భార్య మిగులకున్నట్లు కర్త పోయిన మాత్రమున కర్మత్రయము మిగులదు అని కనుము. 49 సమాధి అంటే ఏమి? 9/6/1946. ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడటం చూసి కొత్తగా వచ్చిన పాంధులొకరు లేచి, భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెళ్తారు అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవంతులకు కూడా నవ్వు వచ్చింది. రవంత తాళి, ఓహో అదా నీ సందేహం, సరే చెబుతా గాని అసలు సమాధి అంటే ఏమి? ఎక్కడికి పోవాలి? కొండ మీదికా, గుహలోకా, ఆకాశం మీదికా? సమాధి అంటే ఎట్లా ఉండాలి, ఏమిటి చెప్పు అన్నారు భగవాన్. పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలక్కుండా ఉండి,
ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తాము ఎప్పుడు దయచేస్తారు అని అడిగాను అన్నాడు. అది సమాచారం. ఏమిరా, ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే, ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగపట్టుకుని కూర్చుంటే గాని సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి, నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి. అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడురా అంటారు. నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం. పాపం, ఏం చేసేది నేను? పూర్వం కూడా అట్లాగే జరిగింది 1-2 సార్లు. నేను గురుమూర్తంలో ఉండగా చూచిన వారు ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూచి చాలా ఆదుర్దాతో, స్వామి స్వామి, మీ వెనుకటి రూపంతో దర్శనమియ్యండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో, ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలపు. మనమేం చేస్తాం? అప్పుడు అట్లా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇట్లా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎట్లా నడవాలో అట్లా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు, స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్. 50/7/1946. నేటికి 3 రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవానుల్ని ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం 9 గంటలకు మళ్లీ మొదలుపెట్టాడు ఆ యువకుడు. సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించడం ఎట్లా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్షస్వరంతో, సర్వం అంటే ఏమిటి? నీవెవరో ముందు చెబితే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ల నుంచి అడుగుతున్నావు కానీ నీవెవరవు అన్న నా ప్రశ్నకు ఇంతవరకు జవాబివ్వవే. నీవెవరో ముందు చెప్పి ఆ వెనుక సర్వాన్ని గురించి ప్రశ్నించు, నే జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. దీనికి ఎల్లలేదు. తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది. కానీ తన్ను విడిచి వారెట్లా ఉన్నారు వీరెట్లా ఉన్నారు అని విచారిస్తూ ప్రశ్నిస్తే ఏమి లాభం? ఇదంతా వృధా ప్రయాస అన్నారు. తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడు ఆ యువకుడు. నీకు గురువెందుకు, సాధనెందుకు? నీకే అన్నీ తెలుసునంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు, గురువేం చేస్తాడు? చెప్పిన త్రోవను పోతే గదా గురు సహాయం. సాధన అంటావు, దేనికి సాధన? ఏ సాధన? ఎన్ని ప్రశ్నలు! ఏదో ఒక త్రోవన పోవాలి గాని ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే లాభం ఏమున్నది? నీవు తింటే కడుపు నిండుతుందా? వేరొకరు తింటే నిండుతుందా? వారెట్లా వీరెట్లా అదెట్లా ఇదెట్లా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి? మెదలకుండా తన స్థితిలో తానున్నట్లు ఉంటుందా ఈ ప్రసంగ సుఖం? తన్ను విడిచేది ఏది సుఖం ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెదికేది. ఈ తిరిగే ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి. ఇట్లా తన్ను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఇంతలో మరొకరు అందుకుని, జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది అన్నారు. అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎట్లా వచ్చిందో వెనక చూచుకుందాం. జీవుడంటే ఏమిటో తెలియదు. ఆ జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది? ఆ కర్మ జీవుడికి అంటి ఉందా దూరంగా ఉందా? ఇవి ఆలోచనలు. ఈ బయటికి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్. ఓం